మన సమస్యల పైన అర్జీలు తీసుకొని దళిత శంఖారావం సామాజిక శంఖారావం పేరుతో గ్రామ గ్రామాన తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బడుగుల వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పైన స్టడీ చేసి ఇక్కడికి అర్జీలు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ఈ అర్జీల సమస్యలను పరిష్కారం చేయమని చెప్పనని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా దళిత సమస్యలు అంటేనే పట్టట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా 2 ఎకరాల భూమి ఉన్నటువంటి దళితుడు ఎవడూ లేరు. కనీసం చనిపోతే శ్మశానానికి దారులు లేనటువంటి గ్రామాలు కోకొల్లలు ఉన్నాయి. ప్రతి శనివారం కూడా ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రతి శనివారం పల్లె నిద్ర చేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు కానీ గిరిజనులు కానీ శ్మశానాలకు దారి చూపించడం కానీ అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయమని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నేను అడుగుతా ఉన్నాం, ఈరోజు కలెక్టర్ ఎన్ని గ్రామాల్లో పడుకున్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ డిఆర్ఓ కానీ ఎస్పీ గారు కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పలుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవుతాయి. ఆ గ్రామంలో ఏ సమస్య ఉందనో తెలుస్తుంది. ఇక్కడికి ఇంతమంది జనం ఎందుకు వచ్చారనే విషయం తెలుస్తుంది. కానీ వీళ్ళెవరూ కూడా పల్లె నిద్ర చేయట్లా. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా పేరుకుపోయినాయి. ప్రభుత్వం కూడా ఆలోచించమని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 100 ఎకరాల భూములన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భూములకు రెక్కలొచ్చి ఈరోజు ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి గల్లా అరుణ కుమార్ ఫ్యాక్టరీ ఒకప్పుడు 40 ఎకరాలతో ప్రారంభమైనటువంటి ఫ్యాక్టరీ ఈ రోజు 250 ఎకరాల భూమిని ప్రభుత్వమే దారాదత్తం చేసి వాళ్ళకి కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి దళితులకు 2 సెంట్లు భూమి అడిగితే వాళ్ళని తీసుకొని పోయి అరెస్ట్ చేసే ప్రయత్నం ఈ రోజు కొనసాగిస్తా ఉంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా శ్మశానాలకు స్థలం లేక ఏట్లోనే వాటిలో వేసుకుంటా ఉంటే 2 ఎకరాల భూమి ఇచ్చి శ్మశానాన్ని కాపాడమని చెప్పని అడుగుతా ఉంటే ప్రభుత్వం దగ్గర భూమి లేదు కానీ 100 ఎకరాల